హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్లో భాగంగా 4th లెసన్ అయినటువంటి క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. సో క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏమిటి, అలాగే ఇండియా క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి అంశాలు మన ఇండియా యొక్క భారతదేశం యొక్క క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి సీజన్స్ ఏంటి, వీటిని మనం ఈ లెసన్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం వెదర్ అండ్ క్లైమేట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ వెదర్? వెదర్ అంటే ఏమిటి? వెదర్ అంటే తెలుగులో వాతావరణం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. వెదర్ని వాతావరణం అంటారు. మీరందరూ న్యూస్ ఛానల్ చూసేటప్పుడు వెదర్ రిపోర్ట్ అని, క్రికెట్ మ్యాచ్లో కూడా వెదర్ రిపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది కదా. సో ఆ వెదర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ద స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఓవర్ an area at a particular time refers to వెదర్. ఓకేనా, దీని అర్థం చూద్దాం. యాన్ ఏరియా అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో. పర్టికులర్ టైం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో. ఓకేనా, సో ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేస్తే దానిని వెదర్ అంటారు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో, పర్టికులర్ టైంలో వాతావరణంలోని పరిస్థితులను మనం అంచనా వేస్తే దానినే వెదర్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ద వెదర్ కండిషన్స్ ఫ్లక్చుయేట్ వెరీ ఆఫెన్ ఈవెన్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. ఈ వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇవి తక్కువ సమయంలో కూడా, షార్ట్ పీరియడ్లో కూడా చాలా తీవ్రంగా మారిపోతూ ఉంటాయి. వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తక్కువ సమయంలోనే చాలా తీవ్రంగా మారిపోతుంటాయి. ఈ డయాగ్రామ్ మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మబ్బులుగా కనపడుతుంది, మీకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి బ్రైట్ఫుల్ క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. రెయిన్ఫాల్ ప్లస్ సన్ రైజ్తో కలిపినటువంటి క్లౌడ్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్లీ రెయిన్ఫాల్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇది చాలా తక్కువ సమయంలో మారిపోతూ ఉంటాయి. కొద్దిగా ఎండ వచ్చింది అనుకుందాం, వెంటనే వర్షం పడిపోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వెంటనే ఎండ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా వెంటనే మార్పులకు లోనయ్యేది ఏమిటి అంటే వెదర్. ఓకేనా, దెన్ వాట్ ఈస్ క్లైమేట్? మరి క్లైమేట్ అంటే ఏమిటి? క్లైమేట్ని తెలుగులో శీతోష్ణ స్థితి అంటారు. తెలుగులో ఏమంటారంటే శీతోష్ణ స్థితి. సో ఈ క్లైమేట్ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా అండ్ ఫాలోస్ ఏ సిమిలర్ జనరల్ ప్యాటర్న్ ఓవర్ మెనీ ఇయర్స్. అంటే అర్థం ఏంటంటే ఈ లార్జ్ ఏరియా, ఇందాక చెప్పింది మనం గమనించండి, an ఏరియా అంటే చిన్న ప్రాంతం, కానీ ఇక్కడ ఈ లార్జ్ ఏరియా అంటే విశాలమైనటువంటి ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు, ఓకేనా, దాదాపుగా ఒక 30 సంవత్సరాల పాటు అన్నమాట. సో కొన్ని సంవత్సరాల పాటు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమాన్ని కనపరిచేటువంటి వాతావరణ పరిస్థితులని మనం ఏమంటాము అంటే వెదర్ అంటాం. ఓకేనా, అది షార్ట్ టైంకి సంబంధించింది, ఇది లాంగ్ టైంకి సంబంధించింది. అది షార్ట్ ప్లేస్కి సంబంధించింది, ఇది లార్జ్ ఏరియాకి సంబంధించింది. రెండింటిలో ఉన్నటువంటి అంశాలు ఒకటే, కానీ రోజు అంచనా వేస్తే అది వెదర్ అవుతుంది. అలా కాకుండా ఒక 30 years పాటు దాని మీద స్టడీ చేసి అక్కడ ఎట్లాంటి మార్పులు లోనవుతున్నాయి అని డిస్కస్ చేస్తే దాన్ని క్లైమేట్ అంటారు. ఓకేనా, దేర్ ఆర్ వేరియేషన్స్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ బట్ ఏ బేసిక్ ప్యాటర్న్ రిమైన్స్ ద సేమ్. ఇందులో ప్రతి సంవత్సరానికి కొద్ది మార్పులు ఉన్నప్పటికీ దాని యొక్క బేసిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు. ఎగ్జాంపుల్ నేను చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం మనకి ఏ నెలలో వర్షాలు రావడం జరుగుతుంది అని మీరు గమనిస్తే ఖచ్చితంగా జూన్ నెలలో వర్షాలు అనేవి కంపల్సరీగా వస్తాయి కదా. ఈ సంవత్సరం తక్కువ వర్షం పడవచ్చు, వచ్చే సంవత్సరం ఎక్కువ వర్షం పడవచ్చు, కానీ
ప్రతి సంవత్సరం జూన్ నెలలో వర్షాలు వస్తాయి. సో ఇలా ప్రతి నెలలో జూన్లో వర్షాలు రావడాన్ని మనం ఏమంటామంటే క్లైమేట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే దాని ప్యాటర్న్ మారదు, తక్కువ ఎక్కువ కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ వర్షాలు రావడం అనేది కంపల్సరీగా మనం గమనిస్తే జూన్ నెలలోనే జరుగుతుంది. ఇలా ఇలా ఇయర్ టు ఇయర్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ దాని యొక్క బేసిక్ ప్యాటర్న్ అనేది మారదు. ఇందులో క్లైమేట్లో ఓకేనా. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్? సో వెదర్లోను క్లైమేట్లోను ఉండేటువంటి అంశాలు ఏమిటి? వెదర్లోను క్లైమేట్లోను ఉండేటువంటి అంశాలు ఏమిటి అంటే, వెదర్లో అయినా క్లైమేట్లో అయినా ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ అనేవి అంశాలు అనేవి ఉంటాయి. మరి ఏముంటాయి అని మనం గమనిస్తే ఫస్ట్ ఏంటి అంటే టెంపరేచర్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమిటి? టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటి? హీట్. టెంపరేచర్ అంటే ఏంటి? హీట్, వేడి అంటాం కదా, దానిని టెంపరేచర్ అంటాం. ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి విండ్. విండ్ అంటే ఏమిటి? గాలి, ఎయిర్ అంటాం కదా, ఎయిర్. థర్డ్ చూస్తే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. థర్డ్ ఏమిటి అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ప్రెషర్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 9th క్లాస్లో మీరు చదువుకునే ఉంటారు. ఎగ్జాంపుల్కి ఇది ల్యాండ్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, భూమి యొక్క ఉపరితలం అనుకుందాం. ఈ భూమిని చుట్టూ కప్పుతూ ఇలా కొన్ని గ్యాసెస్ అనేవి లేయర్స్ కింద ఎర్త్ మీద ఫామ్ అవటం జరిగింది కదా. దీనిని మనం ఏమంటాం? అట్మాస్ఫియర్ అంటాం, వాతావరణం అంటాం. అంటే భూమి చుట్టూ ఒక పొరల, ఒక లేయర్ల భూమిని కప్పుతూ ఉండేటువంటి దానిని ఏమంటాము అంటే అట్మాస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. అట్మాస్ఫియర్లో ఏముంటాయంటే వాయువులు, గ్యాసెస్ అనేవి ఉంటాయి. మరి ఈ గ్యాసెస్ అనే వాటికి కొంచెం బరువు అనేది ఉంటుంది. ఈ గ్యాసెస్ అనేవి వీటి యొక్క వెయిట్ని దేని మీద పెట్టడం జరుగుతుందంటే ఎర్త్ మీద పెట్టడం జరుగుతుంది. అంటే ఈ అట్మాస్ఫియర్ యొక్క ఆ వెయిట్ అనేది భూమి మీద పడడం జరుగుతుంది. దీనివల్ల ప్రెజర్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. తెలుగులో దానికి పీడనం అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రెజర్ అంటారు. అట్మాస్ఫియర్ అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద చూపించేటువంటి దానినే మనం ప్రెజర్ అనే పేరుతో పిలుస్తాం. ప్రెజర్లో టైప్స్ అనేవి ఉంటాయి, హై ప్రెజర్, లో ప్రెజర్ అనేది, అది పక్కన పెడదాం. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే హ్యూమిడిటీ. ఫోర్త్ వన్ ఏమిటి అంటే హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఏమిటి? నథింగ్ బట్ ఏ వాటర్ వేపర్ అన్నమాట. అంటే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరిని ఏమంటాము అంటే హ్యూమిడిటీ అంటాం. ఓకేనా. సో ఎయిర్లో ఉన్నటువంటి ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో దానిని హ్యూమిడిటీ అంటాం. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో స్నో కింద పడవచ్చు, రెయిన్స్ కింద పడవచ్చు, అట్లాగే స్లీట్ కింద పడవచ్చు. ఏ రకంగా పడినా దాన్ని ఏమంటాం అంటే మనం ప్రిసిపిటేషన్ అంటాం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే క్లైమేట్ మరియు వెదర్లో ఉండేటువంటి ఎలిమెంట్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏమిటి అంటే టెంపరేచర్, సెకండ్ వచ్చేటప్పటికి విండ్, థర్డ్ వచ్చేటప్పటికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి హ్యూమిడిటీ, ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ప్రిసిపిటేషన్. ఈ 5 కూడా ఈ వెదర్లోను అలాగే క్లైమేట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్, అంశాలు. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. ఈ క్లైమేట్ని, వెదర్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఓకేనా. సో ఏవి క్లైమేట్ని అలాగే వెదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ప్రభావితం చేస్తాయి అంటే ఫస్ట్ ఏమిటి అంటే లాటిట్యూడ్. ఫస్ట్ ఏమిటి అంటే లాటిట్యూడ్. సెకండ్ ఏమిటి అంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. అలాగే థర్డ్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే రిలీఫ్. థర్డ్ వచ్చేటప్పటికి రిలీఫ్. ఫోర్త్ వచ్చేటప్పటికి అప్పర్ ఎయిర్ కరెంట్స్. ఫోర్త్ వచ్చేటప్పటికి ఏంటంటే అప్పర్ ఎయిర్ కరెంట్స్ లేదా సర్క్యులేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నాలుగింటిని మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చెప్పుకోవాలి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్ అన్న, ఇండియా యొక్క క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అన్న ఇవే వస్తాయి. ఓకేనా. మరి ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే ఫస్ట్ లాటిట్యూడ్, సెకండ్ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ రిలీఫ్, ఫిఫ్త్ వన్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏమిటి అంటే లాటిట్యూడ్. లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్. ఒక ప్రాంతం ఈక్వేటర్ నుంచి ఎంత దూరంలో ఉంది అని కూడా మనం చెప్పవచ్చు. సో లాటిట్యూడ్ అన్న డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ అన్న ఒక్కటే. ద యావరేజ్ టెంపరేచర్స్
డిక్రీజెస్ యాజ్ యు గో ఫార్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. మీరు ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ అనేవి ఏమవుతాయి అంటే తగ్గుతూ ఉంటాయి, డిక్రీజ్ అవుతాయి. మీరు ఈక్వేటర్ నుంచి దూరంగా అది నార్త్కి వెళ్ళినా సౌత్కి వెళ్ళినా కూడా టెంపరేచర్లు అనేవి ఏమవుతుంటాయి అంటే తగ్గుతూ ఉంటాయి. ఇది ఈక్వేటర్. ఎల్లో కలర్ లైన్ ఏముంది? ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి ఇట్లా మీరు పైకి వెళ్తే కొద్దీ లేదా ఈక్వేటర్ నుంచి ఇలా కిందకి సౌత్కి వచ్చే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతాయి అంటే డిక్రీజ్ అవటం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు అనేవి తగ్గుతూ ఉంటాయి, హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. We divide the regions on Earth as tropical, polar, temperate. మనం టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ ఎర్త్, ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిని మొత్తం 3 భాగాలుగా విభజించవచ్చు, 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. ఫస్ట్ ఏమిటి అంటే ట్రాపికల్ జోన్ అంటారు. ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే ట్రాపికల్ జోన్. మరి ఇది ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే క్లోజ్ టు ది ఈక్వేటర్. క్లోజ్ టు ది ఈక్వేటర్. ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి జోన్నే మనం ఏమంటాం అంటే ట్రాపికల్ జోన్ అంటాం. టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా ఈ ఏరియాలో ఉంటాయి. సెకండ్ వచ్చేటప్పటికి పోలార్ జోన్స్. సెకండ్ జోన్ ఏమిటి అంటే పోలార్ జోన్. ఈ పోలార్ జోన్స్ అనేవి మరి ఎక్కడ ఉన్నాయంటే క్లోజ్ టు ద పోల్స్. క్లోజ్ టు ద పోల్స్. పోల్స్కు దగ్గరగా ఉండే వాటిని ఏమంటారు? పోలార్ జోన్స్ అంటారు. మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది కదా, లాటిట్యూడ్ చెప్పేటప్పుడు చెప్తాం కదా, 90 degrees నార్త్ నేమో నార్త్ పోల్ అంటాం, 90 degrees సౌత్ లాటిట్యూడ్ ఏమంటాం? సౌత్ పోల్ అంటాం. ఈ పోల్స్కి దగ్గరగా ఉన్న వాటిని ఏమంటారు? పోలార్ జోన్స్ అంటారు. ఇక థర్డ్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే టెంపరేట్ జోన్. థర్డ్ జోన్ ఏమిటి అంటే టెంపరేట్ జోన్. Those in between these two extremes. Those in between these two extremes. ఈ ట్రాపికల్ జోన్ కి పోలార్ జోన్స్ కి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటి జోన్ ని టెంపరేట్ జోన్ అంటాం. ఓకేనా? ట్రాపికల్ జోన్ కి పోలార్ జోన్ కి మధ్యలో ఉన్న దాన్ని ఏమంటాం? టెంపరేట్ జోన్ అంటాం. గమనించండి, ట్రాపికల్ జోన్ లో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కోల్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పోలార్ జోన్స్ అనేవి వెరీ కోల్డ్ ఏరియాస్, చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ మరీ వేడిగానే ఉండదు, మరీ చల్లగానే ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే టెంపరేట్ జోన్ అంటారు. దీన్ని మీరు ఒక్కసారి డయాగ్రామ్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఈక్వేటర్కి, ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి, అలాగే ఈక్వేటర్కి, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి రెడ్ కలర్ జోన్ ఏదైతే ఉందో దీనిని ఏమంటారు అంటే ట్రాపికల్ జోన్ అంటారు. అలాగే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ నార్త్ పోల్కి దగ్గరగా ఉన్న, ఈ సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న వాటిని ఏమంటారు అంటే పోలార్ జోన్స్ అంటారు. ఏమంటారు? పోలార్ జోన్స్. పోలార్ జోన్స్ 2 చోట్ల ఉంటాయి, నార్త్ పోల్ దగ్గర ఉంటుంది, సౌత్ పోల్ దగ్గర ఉంటుంది. అలాగే ఈ పోలార్ జోన్స్కి అలాగే ఈ ట్రాపికల్ జోన్స్కి మధ్యలో ఉన్నటువంటి జోన్ని మనం ఏమంటాము అంటే టెంపరేట్ జోన్ అంటాం. ఏమంటాం? టెంపరేట్ జోన్. వీటిని మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈక్వేటర్కి, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి జోన్ ఏమంటాం? ట్రాపికల్ జోన్ అంటాం. ఓకేనా? సో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి క్యాప్రికాన్ వరకు ఉన్నటువంటి జోన్ని ట్రాపికల్ జోన్ అంటాం. అలాగే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ వరకు, అలాగే ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్కిటిక్ సర్కిల్ వరకు ఉన్న దానిని మనం ఏమంటాము అంటే టెంపరేట్ జోన్స్ అంటాం. అలాగే ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు, అంటార్కిటిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం అంటే పోలార్ జోన్ అనే పేరుతో పిలుస్తాం. ఇలా ఎర్త్ని 3 జోన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ట్రాపికల్ జోన్, టెంపరేట్ జోన్ అండ్ పోలార్ జోన్. ఇది డయాగ్రామ్ కింద కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. The temperature of the atmosphere at a particular place near the Earth's surface depends upon the insolation received at the location. ఒక ప్రాంతంలో ఉండేటువంటి టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ప్రాంతానికి వచ్చేటువంటి సన్ రైజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ సన్ రైజ్ని మనం ఏమంటాం? ఇన్సోలేషన్ అంటాం. అంటే ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఇన్సోలేషన్ తక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ సన్ రైజ్ అనేవి ఈక్వేటర్ రీజియన్లో డైరెక్ట్గా పడతాయి. ఈక్వేటోరియల్ రీజియన్లో ఎలా పడతాయి అంటే స్ట్రైట్గా డైరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో పడతాయి. కాబట్టి ఈ ఏరియాలో ఈక్వేటర్ రీజియన్లో టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలా కాకుండా పైకి వెళ్ళే కొద్దీ ఆబ్లిక్ అంటే ఏటవాలుగా పడడం అనేది జరుగుతుంది. ఏటవాలుగా ఎప్పుడైతే పడతాయో టెంపరేచర్లు అనేవి అక్కడ తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. Intensity of the temperature depends on the latitude. As we move away from the equator towards the poles, the average annual temperature decreases. ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే తీవ్రత. ఈ టెంపరేచర్ యొక్క తీవ్రత లేదా ఉష్ణోగ్రత యొక్క తీవ్రత అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టెంపరేచర్ల యొక్క తీవ్రత అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈ ఈక్వేటర్ నుంచి పోల్స్కి వైపుకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు అనేవి ఏమవుతాయి అంటే తగ్గుతూ ఉంటాయి. ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ అనేవి ఏమవుతుంటాయి తగ్గుతూ ఉంటాయి. మీకు ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ బి అనే దాన్ని మనం సన్ అనుకుంటే, ఓకేనా, ఈ సన్ రైజ్ అనేవి ఈక్వేటోరియల్ రీజియన్లో స్మాల్ ఏరియాలో పడుతున్నాయి. చూడండి ఎలాగా తక్కువ ఏరియాలో పడుతున్నాయి. తక్కువ ఏరియాలో పడితే దాని యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఈ పోల్స్, ఇది ఏని కూడా మనం సన్ అనుకుంటే పోల్స్ దగ్గర చూస్తే లార్జ్ ఏరియాలో ఈ సన్ రైజ్ అనేవి పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే లార్జ్ ఏరియా పడతాయో ఇంటెన్సిటీ తీవ్రత అనేది ఏమవుతుంది తగ్గుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈక్విటోరియల్ రీజియన్ దగ్గర చూస్తే ఈ సన్కి ఈ ఎర్త్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అలా కాకుండా ఈ పోల్స్ దగ్గర చూస్తే సన్కి అలాగే పోల్స్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉంది. డిస్టెన్స్ తగ్గే కొద్దీ టెంపరేచర్లో ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్లో ఇంటెన్సిటీ అనేది ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈక్వేటోరియల్ రీజియన్ నుంచి ఇట్లా పోల్స్కి వెళ్ళే కొద్దీ ఈక్వేటర్ నుంచి ఇట్లా ఇలా పోల్స్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్లు ఏమవుతాయి అంటే తగ్గుతాయి. ఓకేనా. Southern India is nearer to equator, hence here temperature is high. Southern India is nearer to equator, hence here temperature is high. ఈ సౌత్ ఇండియా ఏదైతే ఉందో, దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఇది ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. అందువల్ల ఇక్కడ టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా ఈక్వేటర్కి దగ్గరగా ఉండటం వల్ల టెంపరేచర్లు అనేవి సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇది ఈక్వేటర్. ఇండియాలో ఈ లైన్కి కింద ఉన్నటువంటి ఈ పార్ట్ని మనం ఏమంటాము అంటే సౌత్ ఇండియా అంటాం. మరి దీన్ని ఏమంటాము నార్త్ ఇండియా అంటాం. ఓకేనా. చూడండి, నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా అనేది ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా ఈక్వేటర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో ఎలా ఉంటుంది టెంపరేచరు ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే నార్త్ ఇండియాలో కంటే సౌత్ ఇండియాలో టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటి, సౌత్ ఇండియా ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ రఫ్లీ 8 and 37 degrees north latitude. The country is divided into almost 2 equal parts by the Tropic of Cancer. మన భారతదేశాన్ని గమనిస్తే సుమారుగా దాదాపుగా భారతదేశం ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది అంటే 8 degrees నుంచి 37 degrees నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది. ఈ ఇండియా సెంటర్ గుండా ఒక లైన్ అనేది వెళ్తుంది. దాన్ని మనం ఏమంటాం ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇండియా సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఆ లాటిట్యూడ్ ఏ పేరుతో పిలుస్తామంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాదాపుగా 2 భాగాలుగా విభజిస్తుంది. భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేటువంటి లాటిట్యూడ్ ఏమిటి అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. ఒకసారి మీరు డయాగ్రామ్లో చూడండి. ఇది ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ మన భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. పైన ఈ పార్ట్ని ఏమంటారు అంటే నార్త్ ఇండియా అంటారు. కింద ఉన్నటువంటి ఈ పార్ట్ని ఏమంటారు అంటే
సౌత్ ఇండియా అంటారు. The part south of the Tropic of Cancer lies in the tropical zone. The part north of the Tropic of Cancer lies in the temperate zone. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కి సౌత్ సైడ్ లో ఉన్నటువంటి జోన్ ఏమంటాము అంటే ట్రాపికల్ జోన్ అనే పేరుతో పిలుస్తాము. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కి నార్త్ లో ఉన్నటువంటి జోన్ ఏ పేరుతో పిలుస్తాము అంటే టెంపరేట్ జోన్ అనే పేరుతో పిలుస్తాము. ఈ పైన దీన్ని ఈ పార్ట్ ఏమంటాం నార్త్ ఇండియా అంటాం. కిందన్న ఈ పార్ట్ ఏమంటాము అంటే సౌత్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఇప్పుడు మీరు చూడండి, నార్త్ ఇండియా ఏ జోన్ లో ఉంది? టెంపరేట్ జోన్ లో ఉంది. సౌత్ ఇండియా ఏ జోన్ లో ఉంది? ట్రాపికల్ జోన్ లో ఉంది. కాబట్టి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువ. ఇక సెకండ్ కాన్సెప్ట్ లోకి మనం వెళ్దాం. సో సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. సెకండ్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. సో నీరుకి భూమికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ద ఓషన్ అబ్జర్వ్స్ అండ్ లాసెస్ హీట్ మోర్ స్లోలీ దెన్ ల్యాండ్. ఈ భూమితో పోలిస్తే ల్యాండ్తో పోలిస్తే ఈ ఓషన్స్ అనేవి సముద్రాలు అనేవి చాలా స్లోగా వేడెక్కుతాయి, స్లోగా చల్లబడతాయి. సముద్రాలు లేదా నీరు అనేది భూమితో పోలిస్తే చాలా స్లోగా నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడతాయి. అలా కాకుండా ల్యాండ్ అయితే చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా అనేది జరుగుతుంది. ఒక్కసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్లో ఈ ఫస్ట్ డయాగ్రామ్ మనం ఒకసారి చూద్దాం. డే టైంలో సీ అనేది ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది. డే టైంలో సీ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అలాగే డే టైంలో ల్యాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అని మనం గమనిస్తే ఈ వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అయ్యి స్లోగా కూల్ అవుతుంది. అలాగే ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కూల్ అవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు డే టైంలో ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అయిపోయి ఉంటుంది. మరి సీని గమనిస్తే స్లోగా హీట్ అవుతుంది కాబట్టి ల్యాండ్తో కంపేర్ చేస్తే సీ అనేది చల్లగా ఉంటుంది. చల్లగా ఉండేటువంటి ఈ సీ నుంచి గాలులు వీయటం ద్వారా ఈ చల్లటి గాలులు, ఈ కూల్ బ్రీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికి వెళ్తాయి అంటే ల్యాండ్ మీదకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ల్యాండ్ మీద హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడి మీద వీచేటువంటి గాలులు కూడా ఎలా ఉంటాయి? వేడి గాలులుగా ఉంటాయి, అంటే వామ్ ఎయిర్ అంటన్నమాట. ఈ వామ్ ఎయిర్ ఎలా వెళ్తుంది? ఇట్లా సీ మీదకి వెళ్తుంది. అంటే డే టైంలో ఈ కోల్డ్ విండ్స్ అనేవి ఎక్కడికి వస్తాయి అంటే భూమి మీదకి రావడం జరుగుతుంది, ల్యాండ్ మీదకి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి హాట్ విండ్స్ అనేవి దేని మీదకి వెళ్తాయి అంటే సముద్రాల మీదకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రెండో డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది నైట్ టైం మనం తీసుకోవడం అనేది జరిగింది. నైట్ టైంలో ల్యాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది. మరి సీ అనేది ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక రూల్ చెప్పుకున్నాం, ల్యాండ్తో పోలిస్తే ఈ సీస్ అనేవి చాలా స్లోగా వేడెక్కి స్లోగా చల్లబడతాయని చెప్పుకున్నాం. మరి ఇది డే టైం అంతా సన్ రైజ్ని అబ్జర్వ్ చేసుకుని నైట్ టైం వేడిగా ఉంటుంది. ఇది డే టైంలో వేడిగుండి నైట్ టైంలో చల్లబడిపోతుంది అనమాట. అంటే చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కూల్ అవుతుందని చెప్తున్నాను. కాబట్టి డే టైంలో ఇది వేడిగా ఉంటుంది, నైట్ టైం వచ్చేటప్పటికి చల్లగా ఉంటుంది. సో నైట్ టైంలో చల్లగా ఉండేది ఏమిటి అంటే ల్యాండ్, నైట్ టైంలో వేడిగా ఉండేది ఏమిటి అంటే సీ. ఇప్పుడు ఈ నైట్ టైంలో ఏం చేస్తాయి? ఈ చల్లటి గాలులు, ఈ భూమి మీద ఉన్నటువంటి చల్లని గాలులు ఎక్కడికి వెళ్తాయి అంటే సీ మీదకి వెళ్తాయి. సీలో ఉండేటువంటి వేడి గాలులు ఎటువైపు వస్తాయి అంటే ల్యాండ్ మీదకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ దాంట్లో అయితేనేమో చల్లటి గాలులు భూమి మీదకి వెళ్తాయి, భూమి మీద ఉన్నటువంటి వేడి గాలులు సముద్రాల మీదకి వస్తాయి. సెకండ్ డయాగ్రామ్ గమనించండి. నైట్ వచ్చేటప్పటికి ఈ భూమి మీద ఉన్నటువంటి చల్లటి గాలులు సముద్రం మీదకి వెళ్తాయి, సముద్రం మీద ఉన్నటువంటి వేడి గాలులు భూమి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఈ వేడి చల్లని గాలులు ఏం చేస్తూ ఉంటాయంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఈ డయాగ్రామ్ మీరు చూడండి, ఇలా భూమి మీద ఉన్నటువంటి వేడి గాలులు మళ్ళీ ఇలా సముద్రం మీదకి, సముద్రం మీద ఉన్నటువంటి చల్లగాలు మళ్ళీ భూమి మీదకి ఇట్లా తిరుగుతూ ఉండటం వల్ల దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్ వల్ల టెంపరేచర్లో డిఫరెన్సెస్ అనేవి పెద్దగా ఉండవు. A large part of southern India, because of its long coastline, comes under the moderating influencing of the sea. అంటే మన దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సముద్ర తీరాన్ని కలిగి ఉంది. దక్షిణ భారతదేశం చాలా ఎక్కువ భాగం
సముద్ర తీరాన్ని కలిగి ఉంది. అందువల్ల ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా సీ చేత సముద్రం చేత ప్రభావితం కావడం జరుగుతుంది. సముద్రం చేత ప్రభావితం కావడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ఈ బ్లాక్ కలర్ బోర్డ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి చూడండి, ఇక్కడ ఎండ్ అయింది. ఇదంతా కూడా ఏమిటి అంటే సీ కోస్ట్. ఇదంతా కూడా ఏమిటి సీ కోస్ట్. ఇదంతా కూడా సముద్రం వారు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతట్లో కూడా ఈ సీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చదువుతుంది, జాగ్రత్తగా గమనించండి. యాజ్ సచ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ది డే అండ్ నైట్ అండ్ దట్ ఆఫ్ సమ్మర్ అండ్ వింటర్ ఈజ్ నాట్ మచ్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ ఈక్వబుల్ క్లైమేట్. ఎప్పుడైతే ఈ దక్షిణ భారతదేశానికి లేదా సౌత్ ఇండియాకి ఎక్కువ సీ కోస్ట్ ఉందో, ఈ సీ కోస్ట్ వల్ల రాత్రి పగల ఉష్ణోగ్రతలో డే అండ్ నైట్ లో ఉన్నటువంటి టెంపరేచర్లోను, అలాగే సమ్మర్ అండ్ వింటర్ లో ఉన్నటువంటి టెంపరేచర్లోను పెద్దగా తేడా అనేది ఉండదు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అవుతుంది, చాలా స్లోగా కూల్ అవటం అనేది జరుగుతుంది. ల్యాండ్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కూల్ అవుతుంది. సముద్రం మీద ఉన్నటువంటి చల్లగాలులు భూమి మీదకి రావడం జరుగుతుంది, భూమి మీద ఉన్నటువంటి వేడిగాలులు సముద్రం మీదకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాత్రి సమయంలో సముద్రంలో ఉన్నటువంటి వేడిగాలులు భూమి మీదకి రావడం జరుగుతుంది, భూమి మీద ఉన్నటువంటి చల్లని గాలులు సముద్రం మీదకి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల టెంపరేచర్లో పెద్దగా మార్పు అనేది ఉండదు. ఇలా డే అండ్ నైట్ని మనం తీసుకున్న, సమ్మర్ అండ్ వింటర్ని తీసుకున్న టెంపరేచర్లో డిఫరెన్స్ అనేవి మరీ ఎక్కువగా ఉండవు. సో అలా ఉంటే దీన్ని ఏమంటారు అంటే ఈక్వబుల్ క్లైమేట్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సముద్రాలు ఏవైతే సీస్ ఉన్నాయో సీకి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్లోనే ఉంటాయి. ఉదాహరణకి సౌత్ ఇండియాలో. అలా కాకుండా మీరు ఢిల్లీని తీసుకున్నారనుకోండి, ఢిల్లీని మీరు గమనించారనుకోండి, ఢిల్లీకి సీ లేదు. అందువల్ల డే టైంలో టెంపరేచర్లు బాగా పెరిగిపోతాయి, నైట్ టైంలో టెంపరేచర్లు బాగా తగ్గిపోతాయి. అలాగే సమ్మర్లో విపరీతమైనటువంటి టెంపరేచర్లు రికార్డ్ అవుతుంటాయి, వింటర్లో చాలా తక్కువ టెంపరేచర్లు అనేవి రికార్డ్ అవుతూ ఉంటాయి. అందువల్ల వాటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ డే అండ్ నైట్కి, అలాగే సమ్మర్ అండ్ వింటర్కి మధ్య డిఫరెన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ? ఢిల్లీ అనేటువంటి ఏరియాలో. ఢిల్లీ అనే కాదు, సముద్రం లేనటువంటి ప్రాంతాలు. మరి సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో టెంపరేచర్లో డిఫరెన్స్ పెద్దగా ఉండదు. ఓకేనా, మరీ పెరిగిపోదు, మరీ తగ్గిపోదు. సో అలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఈక్వబుల్ క్లైమేట్ అంటారు. ఓకేనా, ఇప్పటితో ఈ పార్ట్ని మనం ఆపుదాం. తిరిగి మిగిలినటువంటి విషయాలు నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్లో మనం ఇండియన్ క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్లో 2 చెప్పుకున్నాం. ఫస్ట్ ఏమిటి అంటే లాటిట్యూడ్, సెకండ్ ఏమిటి అంటే ల్యాండ్ వాటర్ రిలేషన్. అలాగే థర్డ్ ఫ్యాక్టర్ అయినటువంటి రిలీఫ్, అలాగే ఫోర్త్ ఫ్యాక్టర్ అయినటువంటి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.